హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. వీడియోలో అయితే దోసలైతే ఏస్తున్నా టిఫిన్‌కి. పిల్లలకైతే మా పెద్దోడికైతే ఈరోజైతే వ్యాక్సిన్ ఏపించాలి. అందుకోసమని మా వారు తీసుకెళ్తా అన్నాడని మార్నింగ్ అయితే టిఫిన్ ఏస్తున్నా. అసలు 2, 3 డేస్ నుంచి ఇవైతే వీడియోస్ పెట్టట్లే. పాత వీడియోస్ ఏవో అవో ఇవో ఉంటే ఆర్డర్ వీడియోస్ ఉంటే అట్లా పెడుతున్నా గానీ, అసలు వీడియోస్ అయితే తీసినయయితే లేవు. వాయిస్ ఓవర్ ఇయ్యడానికి గూడా ఓపిక లేదు. కానీ వీడియో ఒకసారి కంటిన్యూ‌గా రీచ్ ఒచ్చి మళ్ళీ తగ్గిపోతే ఆహ్, ఛానెల్ అనేది పడిపోతది అనే ఉద్దేశంతోటి ఏదో ఒక వీడియో అయితే పెడుతున్నా. ఇక్కడైతే బెండకాయ, టమాటా కర్రీ అయితే చేసేస్తున్నా. నా ఫేస్‌లోనే మీకు అర్థమవుతుంది ఏదో బాధలో ఉంది అనేసి. ఇంకా ఇక్కడైతే బెండకాయ, టమాటా కర్రీ చేస్తూ మీతోటైతే మాట్లాడుతున్నా. ఇక్కడ ఏంటంటే రెసిపీ అయితే ఫుల్‌గా ఏం చూపిచ్చట్లేదు. ఆల్రెడీ మన ఛానల్‌లో బెండకాయ రెసిపీ అయితే ఉంది. అందుకే చూయించట్లేదనమాట. ఇక్కడైతే బెండకాయ తాలింపేసి ఈ ఇంకా మా అబ్బాయికైతే వ్యాక్సిన్ ఏపిస్తా అన్నారనేసి, ఇంకా వాడికైతే టిఫిన్ బెట్టేసి పంపించేసాను. నేను టిఫిన్ చేయాలి, మెడిసిన్ ఏసుకోవాలి. ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు లేవకపోతే ఓపిక లేక ఇల్లంతా ఆగమాగంగా ఉంటది గదా! అయినా పాపం మా వారైతే నాకు మస్తు హెల్ప్ జేశారు నిన్న మొత్తం. తనే జేశారనమాట నాకు ఓపిక లేకపోయినా. వంట జేశారు పాపం. ఇంకా ఈ ఆయనతో చేపించుకోవడం గూడా ఇష్టం లేక ఈరోజైతే నేనే లేసి ఇంకా వంటయితే చేసుకుంటున్నాను. ఇంకా ఏంటి అనేది చెప్తాను. ఆ బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా వస్తుంది. ఎందుకనేసి బాగా భయంగా ఒక రకమైన ఫీలింగ్ అనమాట. ఈ వయసులో బ్యాక్ పెయిన్ రావడం ఏంది అని హాస్పిటల్‌లో కూడా చూయించుకున్నా. బ్యాక్ వెన్నుపూస బెండ్ అయిందంట. మరి ఎందుకు అట్లా అయింది? ఏంటి అనేది క్లియర్‌గా తెలీదు. బెడ్ అయితే చేంజ్ చేయమన్నది. మాది ఫ్లాట్‌గా ఉండదనమాట. బెడ్ పడుకోగానే లోపలికెళ్ళిపోతది స్పాంజ్. మరి అట్లా ఉండడం వల్ల నొప్పులేస్తుంది అనేసి బెడ్ అయితే చేంజ్ చేయండి ఫస్ట్. తర్వాత పెయిన్ అయితే తగ్గడానికి 1 వీక్ అయితే మెడిసిన్ రాసారు. కానీ నాకు ఈ పెయిన్ అని తెలిసినంకనో, భయానికి పోయి ఏంటో తెలీదు విపరీతమైన పెయినొస్తుంది. అదైనా వన్ సైడ్ ఒస్తుంది. ఎడమ కాలు నుంచి ఎడమ చెయ్యి వరకు ఒక లాగుతున్న పెయిన్ అనమాట. అది ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ జేయాలో గూడా అర్థం గావట్లే. అంత ఘనంగా వస్తుందనమాట. అస్సలు తట్టుకోలేకపోతున్నా. ఏడుపొచ్చేస్తుంది. ఇంకా మా లోషి అయితే ఈరోజైతే వ్యాక్సిన్ ఏయించుకోవడానికి పోతాడు. ఇక్కడైతే వాడు వ్యాక్సిన్ ఏయించుకొని వచ్చేసాడు. ఇంక పెయినొస్తుందనా అసలు ఎంత పెయిన్ వచ్చిందంటే నాకైతే తట్టుకోలేకపోతున్నాను. అంత పెయిన్ వస్తుంది. అసలు మస్తు భయం అంటే మస్తు భయం వేస్తుంది. ఏంటి 30 ఇయర్స్ కూడా రాలేదు. ఎంత పెయిన్ఫుల్ గా ఉంటదని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యాక్ పెయిన్ అనేది ఇంత విపరీతంగా వస్తుందని కూడా నాకు తెలియదు. అసలు ఎందుకు ఇట్లా అయింది, బెండ్ వచ్చింది అనడం ఏంది అనే భయం ఇంకెక్కువైపోయింది అనమాట నిన్నటి నుంచి. అసలు నిన్న వచ్చిన పెయిన్ కి నాకైతే ఇట్లా జస్ట్ ఇట్లా కూర్చోలేకపోయినా, నిలబడలేకపోయినా, ఇట్లా లాక్కపోతున్నట్టు రైట్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఒక రకంగా పెయిన్ వస్తుంది. అసలు ఎందుకు ఇంతగానం వస్తుంది? హాస్పిటల్లో చూయించుకున్నా, మెడిసిన్స్ వేసుకుంటున్నా, అయినా తగ్గట్లేదు అని ఒక రకమైన భయము, బాధ అన్నీ ఉన్నాయన్నమాట. ఎందుకో తెలియదు కానీ బాగా భయం అవుతుంది. చెప్పడానికి కూడా ఏడుపొస్తుంది. ఏదైనా చెప్పాలంటే ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడాలన్నా ఏడుపొస్తుంది. ఎందుకో తెలీదు డిఫరెంట్ గా పెయిన్ అనేసరికి ఒక రకమైన బాధ. అయితే లేచి కూర్చునే ఓపిక కూడా లేదు. కాకపోతే ఎందుకో మీతో మాట్లాడాలి, మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే చెప్తున్నా. అంతే బాయ్.